హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఈరోజు ఎంతో ఇష్టమైన పుదీనా పచ్చడి ఎలాగో చేసి చూపిస్తున్నాను. అండ్ ముందుగా అయితే స్టవ్ ఆఫ్ చేసుకోండి. ముందుగా ఒక చిన్న గంజిలో తీసుకొని పల్లీలంతా కూడా వేయించుకోవాలి. ఇలాంతా వేయించుకోవాలి. ఇప్పుడు వేయించుకున్నాం కదా, ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. అండ్ మళ్ళీ ఇదే గంజి పెట్టేసుకొని దీంట్లో కొద్దిగా ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కేదాకా వెయిట్ చేయండి. జీలకర్ర పోపులోనే అండ్ ధనియాలు నేను చూపించిన క్వాంటిటీ తీసుకుంటే కరెక్ట్ టేస్ట్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా వేగాక ఒకసారి అయితే కలిపి చూడండి. అంతా కలిపేయండి ఇలా. దీంట్లోనే కొద్దిగా పసుపు, కారం. అంటే ప్రజెంట్ నా దగ్గర రెడ్ మిర్చి లేదు కాబట్టి, ఎర్ర మిరపకాయ లేదు కాబట్టి నేను పొడి తీసుకున్నాను. మీరు మీ ఇంట్లో అవైలబుల్ ఉంటే కనుక రెడ్ మిర్చిని వేసుకోండి. నేను పొడి వేసేసాను డైరెక్ట్గా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని మనం నూనెలో వేయించుకున్నాం కదా కారం పొడిను, ధనియాలు, జీలకర్ర ఎక్కువసేపు ఉంచకూడదు. కారం పొడి వేసాం కాబట్టి త్వరగా తీసేయాలి. మొత్తం నల్లగా ఇలా మాడిపోయినట్టుగా అవుతుంది. సో నేను చూపించిన విధంగా అప్పుడే వేసి అప్పుడే తీసేయాలి. అండ్ ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ గంజి ఇలా పెట్టేసుకోండి. కొద్దిగా ఆయిల్ని యాడ్ చేయాలి. ఇప్పుడు మనం పుదీనా తీసి కడిగి పెట్టుకున్నాం కదా, సో అది కొద్దిగా వేసుకుంటూ వాటర్ అంతా మొత్తం పుదీనా అంతా మగ్గేలాగా చూసుకోవాలి. పుదీనా అంతా కూడా వేసేసుకోండి. ఇలా కలుపుతూ ఉండాలి. మొత్తం పుదీనా అంతా దగ్గరకు వచ్చేలాగా. ఇలా మగ్గింది కదా, ఇంకా ఇంకొంచెం సేపు మగ్గాలి మొత్తం అంతా కూడా. ఇలా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఇలా ఇంత మాత్రం ఉంటే చాలు. అండ్ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పుదీనా వేయించుకున్నాం కదా, దాన్ని అంతా ఒక గిన్నెలో వేసేసుకోండి. ఇలా మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ఒక గిన్నె పెట్టేసుకొని దీంట్లోనే కొద్దిగా ఆయిల్ అండ్ ఆయిల్ వేడెక్కాక టమాటో, వెల్లుల్లి 7-8 దాకా తీసుకోండి. అండ్ పుదీనా పచ్చడిలో టమాటో వేస్తేనే బాగుంటుంది. వెల్లుల్లి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. ఫస్ట్ టేస్ట్ కంటే మెయిన్ వెల్లుల్లి అయితే అస్సలు మర్చిపోకూడదు. ఇప్పుడు మనం పచ్చడి మిక్సీ పట్టే ముందు ఏమేమి వేసుకుంటున్నామో చూపిస్తున్నాను. అండ్ టమాటా ముక్కల్ని ఉడికించుకునే టమాటా ముక్కలు, వెల్లుల్లి అండ్ మనము మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా, అంటే కారం పొడి మనం ఎలా చేసుకోవాలి, ఏమేమి వేసుకోవాలని కారం పొడిని వేసి పోపుకో వేసుకున్నాం కదా, అదంతా కూడా మిక్సీ గిన్నెలో వేస్తున్నాను. పుదీనా కూడా అండ్ నానబెట్టిన చింతపండు ఇలా అవ్వాలి మెత్తగా, గుజ్జు బయటకు వచ్చేలాగా. ఇలా అంతా వేసుకోండి. అక్కడక్కడ గింజలు ఉంటాయి చింతపండులో చూసుకోండి. అండ్ కొద్దిగా సాల్ట్ని వేసాను. మిక్సీ పట్టేటప్పుడే సాల్ట్ వేయండి, బాగా పడుతుంది. అంతా అయిపోయింది, పట్టాక వేయకూడదు. సో ఇప్పుడు అంతా దీన్ని ఒకసారి మిక్సీ పట్టేసుకుందాం. చూద్దాం గ్రైండ్ అయిందా లేదో ఒకసారి. ఇంకా అవ్వలేదు. మళ్ళీ ఇదంతా కింద అడుగు పట్టకుండా ఇలాంతా తీసేసి పైనకు వేయాలి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న చింతపండు వాటర్ ఉన్నాయి కదా, అది ఇందులో కలుపుకోవాలి. నేను సపరేట్గా వేరే వాటర్ని తీసుకోలేదు.
మరి మీకు కొంచెం మరీ తిక్కుగా ఉందనుకుంటే తర్వాత వాటర్ యాడ్ చేసుకోవచ్చు, మీ చాయిస్ అది. ఇంకా గ్రైండ్ అవ్వలేదు, ఇంకొంచెం సేపు పెట్టి తీసాను. ఇలా ఉంటే సరిపోతుందండి. ఎంతో హెల్తీ అయినా టేస్టీ అయినా పుదీనా పచ్చడి ఇంట్లోనే చక్కగా ఇంట్లో ఉన్న వాటితో ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ పోపు దినుసులు ఈవెన్ అలాగే డైరెక్ట్గా తినొచ్చు. మనం ఆల్రెడీ అన్నీ ఉడికించుకొని వేయించుకున్నవే కదా, సో అలా అయినా తినేయచ్చు. కాకపోతే కొంతమంది పోపుకి ఇష్టపడిన వాళ్ళు మాత్రమే ఇలా ఒక గంజి పెట్టుకొని ఆయిల్ వేసి కొద్దిగా పచ్చిమిర్చి 4 తీసుకోండి. ఇలా 4 భాగాలుగా కట్ చేసి కరివేపాకు వేసుకొని అటు ఇటు దోరగా వేయించుకుంటే నేను చూపించిన విధంగా అంతే అండి. ఈ పోపు ఇదంతా కూడా పచ్చడి మనం పుదీనా పచ్చడి మిక్సీ పట్టాం కదా, ఇందులో కలిపేసుకుంటే రెడీ అయిపోతుంది. సింపుల్గా మన ఇంట్లో చేసుకునే పుదీనా పచ్చడిని నా స్టైల్లో నేను చేసి చూపించాను. అండ్ నేను చేసిన విధంగా చేసి చూస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఈవెన్ పుదీనా ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా చక్కగా తింటారు. అండ్ పప్పుకి రోటికి ఇది తింటే చాలా బాగుంటుంది. అండ్ వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఇంకా టేస్ట్గా ఉంటుందండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.